హాయ్ నమస్తే, ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ అయితే లేచి మేము మాయామి డౌన్ టౌన్ అయితే వచ్చినాము. ఏమైనా రైడ్స్ ఏమైనా ఉంటాయేమో క్రూజ్ కోసం అని చెప్పి. యాక్చువల్లీ మేము బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏవేవో చూసి లాస్ట్కి ఏది బుక్ చేయకుండా లాస్ట్కి వదిలేసారు. అట్లాంటిది ఒకటి బుక్ చేసుకుందాం అనుకున్నాం మేము. కాకపోతే మాకు లాస్ట్ మూమెంట్లో ఏది అవైలబిలిటీ లేదు. సో మేము ఒకటి క్రూజ్ బుక్ చేసుకున్నాం ఈరోజు. అట్ ప్రజెంట్ అయితే క్రూజ్ కోసం వెళ్తున్నాము, కానీ పార్కింగ్ దొరకట్లేదు. తిరుగుతూ ఉన్నాం అటు ఇటు ఇక్కడ. ఎవరైనా ఇన్ కేస్ మామి వస్తే మాత్రం మొత్తం మీరు ప్రాపర్ ప్లాన్ తోటి రండి. మేము లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాం. సో అట్ లాస్ట్ మాకు ఒక దగ్గర పార్కింగ్ అయితే దొరికింది, పెయిడ్ పార్కింగ్ పెట్టి నెక్స్ట్ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మా క్రూజ్ దగ్గరికి ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో మేము క్రూజ్ దగ్గరికి వెళ్ళి క్రూజ్ స్టార్ట్ అయ్యాక ఏమైనా మేము లైట్గా ఏమైనా డ్రింక్స్ తీసుకొని అంతా స్టార్ట్ అయ్యేలోపు 6-6:30 అవుతుంది. సో అది లైక్ ఈవినింగ్ రైడ్ మేము ఇప్పుడు వచ్చేది. చూడండి బాగుంటుంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను ఏదైతే క్రూజ్ వెళ్తున్నామో. సో ఇక్కడ మేము వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం అట్ ప్రజెంట్ అయితే క్రూజ్ కోసము. సో వన్స్ క్రూజ్ అయితే స్టార్ట్ అయ్యేది అరౌండ్ 6:30. సో ఈ టైం అయితే 5:30 అవుతుంది. చూడండి 6:30 అయ్యే టైంకి మొత్తం చీకటి అయిపోయింది క్రూజ్లో అయితే. కొంచెం ఇట్లా పైకి వెళ్ళి కొంచెం అందరు ఇప్పుడు వస్తున్నారు. కొంచెం చిల్ అయ్యి క్రూజ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి మేమైతే క్రూజ్ మొత్తం టాప్ లెవెల్కి వచ్చాము ఇప్పుడు అట్ ప్రజెంట్. సో కింద ఉంటే వ్యూ అది బాగుంటుంది అని చెప్పి మా ఫీలింగ్. పైన ఉంటే కొంచెం మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొంచెం వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది వచ్చారో, ఇంకా చాలామంది వస్తారు నాకు తెలిసి ఇప్పుడు ఈ సన్సెట్ క్రూజ్ కోసం. కానీ సన్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. మరి సన్సెట్ ఉండకపోవచ్చు మేబీ. ఇంకా చూడండి చాలా మంచి యాచెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మంచి బోట్స్ ఉన్నాయి. అవసరం రైడ్ ఉంటుందండి. ఎవరైనా మయామి వస్తే మాత్రం మిస్ అవ్వకండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది మనది. ఇప్పుడే బ్యాగ్ తీసుకుంటున్నారు వీళ్ళు. చాలామందికి ఇక్కడ ప్రైవేట్ బోట్స్ ఉంటాయి. సో ఎవరంతలో వాళ్ళ ప్రైవేట్ బోట్లో వస్తారు, ఎంజాయ్ చేస్తారు. 4-5 డేస్ మంచిగా చిల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అవుట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఒక సిటీ చూడండి ఎంత బాగుంది అసలు. డౌన్ టౌన్ చాలా బాగుంటుంది మాయామిది కంపేర్ టు వేరే స్టేట్స్లో ఉన్నదానికన్నా కూడా. కొంచెం మొత్తం హ్యాపెనింగ్ స్పాట్ ఇదైతే. బిల్డింగ్స్, లైటింగ్, జనాలు అందరు ఫుల్ పార్టీ మోడ్లు ఉంటారు ఎప్పుడు చూసినా. ఎవ్వరు కూడా పెద్ద అంత డిస్టర్బింగ్ క్యాండిడేట్స్ అయితే ఉంటాయి ఈ ప్లేస్లో మెయిన్గా. మయామి సిటీలో కూడా ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే కొంచెం బాగానే ఉంటారు జనాలు. ఎవరు ఏం డిస్టర్బ్ చేసుకోరు. సో ఇప్పుడే మన క్రూజ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో చూడండి ఒకసారి మీరు. Parece que comieron. All right, ladies and gentlemen, damas y caballeros. Yeah, today we're going to be sightseeing the home of the rich and famous and also see the city. Sí, amigos, hoy vamos a visitar la casa de los ricos y famosos y también ver la ciudad. But first, I have some safety announcement. Tengo unos anuncios de seguridad. And yes, I'm going to do them in English first and then in Spanish. Lo voy a hacer en inglés primero y después español. Any other language, I am so sorry. Cualquier otro lenguaje lo siento. You can teach me after the tour. Me pueden enseñar después del tour. Ladies and gentlemen, we are a United States Coast Guard certified vessel. We carry on board 150 life jackets for adults and children. We do not plan on using them. So please no swimming and no diving. If you brought children, please keep them with you at all times. Please do not throw anything into the water, including your children. Well, you can throw your mother-in-laws. I'm kidding, don't do that. It's prohibited by the U.S. Coast Guard. We have trash cans on the lower deck and upper deck. The bathrooms are located on the lower deck. There is no smoking allowed anywhere on the vessel. And also, no coughing. Yeah, if I see you coughing, I'm throwing you overboard. My name is Ricky. Hi. Yeah, and I'm an alcoholic. Now, I'm your tour guide for today. I'm going to be giving the tour in English as well as in Spanish. We also have Elvis at the bar. Woo! See that? Ladies and gentlemen, he has cervezas, which means beer. He also has alcoholic drinks, rum, vodka, tequila, mojitos, piña coladas, margaritas. He also has drinks for the ones underage and much more. And we also have Captain Carlos.
Stay in the vessel for today. Woo! First day on the job. I'm kidding. He done this a bunch of times. Once again, welcome aboard. Woo! Okay, now in Spanish, en español. Damas y caballeros, somos una embarcación certificada por la Guardia Costera de los Estados Unidos. Llevamos a bordo 150 salvavidas para adultos y niños y no tenemos planes en usarlo, entonces no vayan a nadar, por favor. Si trajeron niños, por favor manténganlos a su lado todo el tiempo. Y por favor no lancen nada al agua, incluyendo los niños. Pero la suegra no la pueden lanzar, sí. No, mentira, prohibido por la Guardia Costera. Por si acaso tenemos basureros en el primer piso y en el segundo piso. Los baños están ubicados en el primer piso. No se permite fumar en ninguna parte de la embarcación. También no se permite toser. Sí, si lo veo toser lo voy a lanzar. Mi nombre es Ricky. ¡Hola! ¡Hola! Sí, soy un alcohólico. No, soy guía turística por hoy. Voy a dar el tour en español como también en inglés. También tenemos al caballero Hervis en Navarra. ¡Woo! Y como les dije, tiene cervezas, también tiene bebidas alcohólicas, bebidas para los menores de edad y mucho, mucho más. También tenemos al capitán Carlos en el mando de la embarcación. ¡Woo! Sí, su primer día en el trabajo, pues se necesita todo el apoyo. No, mentira, le he hecho todas las veces. Una vez más, bienvenidos a bordo. Welcome aboard. ¡Woo! Thank you. Gracias. వరల్డ్ వైడ్గా ఉన్న మంచి మంచి పెద్ద పెద్ద పాప్ సింగర్స్ కానీ మంచి మంచి డాన్సర్స్ కానీ ఫిలిం ఆర్టిస్టులు కానీ ఇక్కడనే వచ్చి అందరూ వాళ్ళ సపరేట్ ఒక మంచి మ్యాన్షన్ లాగా కొనుక్కుంటారు మంచిగా బీచ్ పక్కన. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనం చూసే దాని దగ్గరనే రైట్ సైడ్లో ఉన్నాయి మొత్తం రెసిడెన్షియల్ ఇల్లులు, వాళ్ళ సొంతం బిల్డింగ్స్, వాళ్ళ సొంతం మ్యాన్షన్స్ ఇవే ఉంటాయి ఇక్కడ మొత్తం. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది మనం అటు సైడ్ చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ అది. Okay, at least it wasn't your phone. Por lo menos no fue el teléfono, because I've seen a lot of phones go into the water. I'm just like, I'm not a diver. Okay, ladies and gentlemen, damas y caballeros. Before anybody asks what's that, that's a restaurant on the right. Antes que me vaya a preguntar qué es a la mano derecha, es un restaurante. The name of the restaurant is Joya, J-O-I-A. Se llama Joya, J-O-I-A. And ladies and gentlemen, that's all I'm going to say because they're not paying me to talk about them. Eso es lo único que voy a decir porque no me están pagando para darle promoción. And ladies and gentlemen, damas y caballeros, now on behalf of Bay Ride Tours, you know what? Su mano derecha. It's right in front of us, but it's going to be on the right as soon as we turn. Está al frente de nosotros, pero va a estar a la mano derecha cuando giremos. Right there on. Woo! పెద్ద షిప్ Ladies and gentlemen, damas y caballeros, to your left-hand side, Fisher Island, the most
have your private yacht or private helicopter like me. Or you can swim there. You can see la isla Fisher. En la isla más exclusiva de la bahía porque no tiene conexión con tierra firme. Y la única manera para llegar a esta isla es usando uno de los 4 ferries en la isla que trabaja 24 horas al día, 7 días a la semana. O si tienes su yate privado, helicóptero privado como yo. Pueden dar también. The condominiums have fish on it, you go up to $20 million. Los condominios en la isla Fisher pueden llegar hasta $20 millones. And if you live there, you're gonna live next to many celebrities. Si vive ahí, va a ir al lado de muchas celebridades. Like como the Prophet Free, Jim Carrey, Tom Cruise, Julia Roberts, Susana Jimenez, Luis Miguel, the tennis player Denise Boris Becker, and Agassi and Tiger Woods. Ladies and gentlemen, we have the winners to the raffle. ఎంత బాగుంది కదా చూడడానికి. నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది ఆటగాళ్ళు ఉండరో ఏమో లోపల, కానీ చూడడానికి అయితే మస్తు అంటే మస్తు మస్తు అందంగా ఉంది నైట్ టైంలో. లైటింగ్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇక్కడ ఉన్న బోట్స్, ఈ కల్చర్, ఈ ఎన్విరాన్మెంట్ ఒక 1 వీక్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి 100% ఎవరైనా సరే. ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటే మన నెల జీతం మొత్తం ఇక్కడనే పెట్టేసి ఇక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది హోమ్లెస్ లాగా. టూ మచ్ కాస్ట్లీ, కాకపోతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మన పైసలలో చెప్పాలంటే ఒక వారానికి ఇది ఒక 2-3 లక్షలు ఎగిరిపోతాయి ఇక్కడ వస్తే. కానీ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. లైక్ పబ్స్ కానీ, మంచి ఏమైనా అడ్వెంచరస్ ఏమైనా చేయాలంటే స్కై డైవింగ్, బోట్ పార్టీస్, స్కై డైవింగ్, బంగీ జంప్ కానీ మాయమిలో ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. Festival. El Parque México de Música Heroes es usado para muchos conciertos y eventos especiales, como el Maratón de Miami y uno de los festivales más grandes de la música electrónica, el Ultra Music Festival. మొత్తానికి అయిపోయింది మాది, బయటకు వచ్చినాం. సో వచ్చేమైనా ఐస్ క్రీమ్ అట్లా ఏమైనా తిందాం అనుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫుల్ అంటే ఫుల్ ఆన్ పార్టీ కల్చర్లు ఉంటారు అందరు ఇక్కడ. ఎవ్వరు కూడా అసలుకి ఏదో టెన్షన్లా అట్లా ఇట్లా అసలుకి మనుషులు కనిపించడం చాలా కష్టం. అందరికందరూ ఫుల్ చిల్అవుట్ మోడ్లు ఉన్నారు ఇక్కడ ఎవరిని చూసినా. అయితే షాపింగ్, లేకపోతే పార్టీ, లేకపోతే తాగడం, తినడం ఏదో ఒకటి. కానీ ఒక్కటే ఒక దగ్గర స్టేబుల్లో కూర్చొని ఏదో కోల్పోయినట్టు అయితే జనాలు ఇక్కడ అసలు కనిపించారు మనకి. మన మూడ్ కూడా చాలా సెట్ అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ మనం ఏమైనా డిప్రెషన్లో ఉన్నా, ఏమైనా టెన్షన్లు ఉన్నా, లేకపోతే ఇంకేదైనా XYZ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే ఇట్లాంటి ప్లేస్కి మంచిగా వెళ్ళండి, చిల్ అవుట్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా, ప్యారెట్స్ చేయి మీద పెడతాడు వాడు, $5 తీసుకుంటాడు. అంత ఎంటర్టైనింగ్ కాదు మనకి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇంకెక్కడికైనా. ఏదో టికెట్స్ వేస్ట్, ఏమో జ్యూసెస్ ఇవి. ఆయన ఈ టైంలో ఇక్కడికి వచ్చి జ్యూస్ కూడా తాగుతాడు ఆయన. షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం అప్పటి నుంచి. ఇక్కడ కూడా మనకంతా మంచిగా సెట్ అయ్యే బట్టలు ఏం దొరకట్లేదు. మా దోస్తులు కూడా ఆటగాళ్ళే అందరూ, బాగానే చిల్ అవుతారు ఇక్కడికి వచ్చి. మంచిగా నేను కూడా బాగానే చిల్ అయినా అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూస్తాం ఇక్కడ ఇంకా ముందరికి వెళ్తే ఏమైనా తినడానికి ఉంటాయేమో అని చెప్పి. ఎట్ లాస్ట్ మాకు వెతికితే అయితే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే దొరికింది, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అని చెప్పి. అన్నీ కూడా ఇది కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవు అని చెప్పారు వీళ్ళు. ఐస్ క్రీమ్స్ బాగున్నాయి, సర్వ్ చేసే వాళ్ళు కూడా బాగున్నారు. కాకపోతే ఎక్కువ తినలేము, కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా. అంత కాస్ట్ పెట్టినా కానీ మాకు అంత ఏం ఫ్లేవర్ అంత సూపర్ ఉంది అనేది మాకు ఏం అనిపించలేదు. సో ఐస్ క్రీమ్ తినేసి మెల్లగా ఇంకా అట్లా బయటికి వెళ్తున్నాం. మాకు ఆల్రెడీ బోర్ వచ్చేస్తుంది ఈ ఏరియాలో. పెద్ద అంతా ఇంకేం లేదు ఇక్కడ, షాపింగ్ లేకపోతే తినడం. ఆ 2 ఆల్రెడీ అయిపోయినాయి మావి. సో మేము నెక్స్ట్ ఇంకెక్కడికైనా పబ్కి వెళ్దామని చూస్తున్నాం మళ్ళీ నైట్ ఈరోజు. అట్ ప్రజెంట్ వెతుకుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. సో నెక్స్ట్ క్యాసినోకి వెళ్దామని ప్లాన్ ఫిక్స్ చేస్తున్నాం ఎట్ లాస్ట్. మీకు క్యాసినో అవుట్లుక్ చూపిస్తాను చూడండి, అదిరిపోతుంది అసలుకి. సూపర్ ఉంటుంది క్యాసినో అవుట్లుక్. ఇది క్యాసినో మాయామి, మొత్తం గిటార్ షేప్లో ఉంటుంది క్యాసినో మొత్తం. ఎట్ లాస్ట్ బాగా పైసలు చదివించుకున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకోవడమే ఇంకా. సరే అండి, బాయ్, టేక్ కేర్, లైక్ ఇట్ ప్లీజ్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.